ప్రతి పరిస్థితిలో ఎలాంటి వ్యవస్థ లేకుండా ప్రేమించేవాడే నా యేసయ్య. మై గాడ్ లవ్ ఈస్ అన్కండిషనల్. ఆయన ఏ కండిషన్ కూడా లేకుండా మనల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఒకవేళ నువ్వు ఆయన వదిలిపెట్టినా, ఒకవేళ నువ్వు ఆయన సన్నిధిలో నుంచి దూరం అయిపోయినా, ఈ లోకాన్ని ప్రేమించి లోకములో ఏదో సంపాదించాలని నువ్వు దేవుని వదిలిపెట్టి లోకం వెంట పరిగెత్తుగా, స్టిల్ గాడ్ లవ్స్ యూ సో మచ్. ఎలాంటి కండిషన్ లేకుండా ఈవెన్ ఆ స్థితిలో కూడా ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించుచున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలోనికి మనం వస్తున్నప్పుడు యేసు ప్రభు శిష్యులు పేతురు తనతో పాటు ఉన్న శిష్యులు యేసు ప్రభువును వదిలిపెట్టి ఆయన సాన్నిధ్యాన్ని మర్చిపోయి, ఆయన వారికి చెప్పిన మాటలను మర్చిపోయి, ఆయన యొక్క ప్రణాళికను, వారి ఏట్ల ఆయనకున్న పద్ధతిని మర్చిపోయి వారి లోకం వెంట తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయారు. వారు లోకం వెంట వెళ్ళిపోయారు. వారు అలా వదిలిపెట్టిన వలలు, వదిలిపెట్టిన దోణి మరల తీసుకున్నారు. వారి జీవితంలో వారు దేన్ని వదిలిపెట్టారో, ఏ జీవితం వాళ్ళకు వద్దు అని అనుకున్నారో, ఏ జీవితం యొక్క స్థితి వాళ్ళకు వద్దు ఇంకా అనుకున్నారో, ఆ పరిస్థితిలోనికి వారు మరలా వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలోనికి మనం వచ్చుచుండగా వారు రాత్రి ఎంతయు తిబెరియస్ సముద్రములో వాళ్ళు చేపలు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి ఎంతయు వాళ్ళు కష్టపడ్డారు. కానీ దేవుడు ఒక వచనం అంటున్నారు, వారి జీవితంలో వారు ఏది పొందలేకపోయారు. యేసయ్య లేకుండా, యేసయ్య సాన్నిధ్యం లేకుండా వారు చేసిన కష్టముందా వృధా అయిపోయారు. సూర్యోదయం ఆగుచుండగా వారి జీవితంలో ప్రయాసమంత వ్యర్థమైపోయి వారి నిరాశతో తిరిగి వచ్చుచుండగా యేసు ప్రభు దరిలో నిలిచాను. శిష్యులు యేసు ప్రభువును మర్చిపోయిన, యేసు ప్రభువును వారు ఉపేక్షించిన, ఆయన ప్రేమ వారిని ఉపేక్షించలేదు. ఆయన వారిని వెతికి వచ్చారు. వారు వేదనతో, బాధతో, కృంగిపోయిన స్థితిలో, శూన్యమైన పరిస్థితిలో వారు దరికి తిరిగి వచ్చి ఉండగా యేసు ప్రభు దరిలో నిలిచి వాళ్ళు పిలుచుచున్నారు, పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఎంత అద్భుతకరమైన ప్రేమ అది చూడండి. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్నాడు. ప్రియమైన బిడ్డలారా, పేతురు తన తోడున్న వాడు యేసయ్యను వదిలిపెట్టారు. యేసయ్యను మర్చిపోయారు. ఆయన చెప్పిన మాటలను మర్చిపోయారు. లోకం వెంట పరిగెత్తారు. కానీ ఈవెన పరిస్థితిలో కూడా యేసయ్య వాళ్ళని ఎంతగానో ప్రేమించారు. ఈ పగటి కాలం నీవు ఆయన మర్చిపోయి ఆయన ప్రేమను వదిలిపెట్టి నీవు లోకం వెంట తిరుగుతున్న వ్యక్తి కావచ్చు. నీ పాపమును ఒప్పుకో, ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగి ఆయన యొద్దకు తిరిగి రాగలిగితే ఆయన తన రెండు చేతులతో నిన్ను కౌగలించుకొని నిన్ను స్వీకరించే దేవుడై ఉన్నాడు. మై గాడ్ లవ్ ఈస్ అన్ అన్కండిషనల్ లవ్. ఎలాంటి కండిషన్ లేకుండా ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు నువ్వు తిరిగి వస్తే, నువ్వు దేవుని కోసం లోకంలోనికి పరిగెత్తారో, ఎందుకో దేనికోసం నువ్వు యేసయ్యను వదిలిపెట్టి ఈ లోకంలోనికి వెళ్ళారో దానిని ఆయన నీ కోసం ఇచ్చే దేవుడై ఉన్నాడు.
నీ జీవితంలో ఏ కొరత ఉందో, నీ జీవితంలో ఏ అవసరత ఉందో, నీ జీవితంలో నీ ఉంటున్న స్థితి ఏంటో ఆయన ఎదిగిన దేవుడు కనుక, ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కనుక, ఆయన ప్రేమ కండిషనల్ గా ఉన్నాడు కనుక, ఆయన నీ జీవితంలో నీకు అవసరమైన అన్నిటినీ నీకు సమకూర్చి నిన్ను ఆశీర్వదించి నిన్ను నిలబెట్ట దేవుడై ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ లోకాన్ని ప్రేమించి లోకం వెంట నువ్వు పరిగెత్తావా? నువ్వు యేసయ్య సాన్నిధ్యాన్ని వదిలిపెట్టావా? ఆయన లేకుండా నేను బ్రతుకోవచ్చు, నా కష్టం చేసి నేను బ్రతుకుతామని నువ్వు అనుకుంటున్నావా? లేదు. ఆయన లేని నా జీవితం, ఆయన ప్రేమ లేని మన బ్రతుకు శూన్యమైన జీవితమే. దేవుని బిడ్డలారా, ఆయన యందు నువ్వు ఉంటే, ఆయన సాన్నిధ్యంలో నువ్వు ఉండగలిగితే, ఆయన మాటకు నువ్వు లోపడగలిగితే ఖచ్చితంగా ఆయనను ప్రేమించుచున్నాడు. ఆయన యొద్దకు నువ్వు తిరిగి రాగలిగితే, ఆయన మాటకు నువ్వు చెవి ఒగ్గగలిగితే ఖచ్చితంగా ఆయనను రెండు చేతులతో స్వీకరించే దేవుడై ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నీ స్థితిని మార్చే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో కుంగిపోయిన నీ అవస్థ నుంచి ఆయనను లేవనెత్తే దేవుడై ఉన్నాడు. పెండ కుప్ప లాంటి నీ జీవితంలో నుండి ఆయనను లేవనెత్తి నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. కారణం ఆయన నన్ను ఎంతగానో ప్రేమించుచున్నాడు. ఆయన మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన దేవుడు గనుక ఆయన ప్రేమలో కొనసాగాలి. ఆయన మాటకు లోపడుదాం, ఆయన చిత్తానికి లోపడుదాం, ఆయన ప్రణాళికకి లోపడుదాం. ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. నిశ్చయముగా ఆయన మనల్ని దీవిస్తారు. ఖచ్చితంగా ఆయన మనల్ని, మన కుటుంబాలను, మన భవిష్యత్తును బాగు చేసే దేవుడై ఉన్నాడు. కారణం ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించుచున్నాడు.